ముఖ్యాంశాలు. విజయవంతమైన చంద్రయాన్-3 తాండూరు పట్టణంలో విజయోత్సవ సంబరాలు. రానున్న ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి. తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ రెస్టారెంట్లో ఎస్టీ యువకుడిపై దాడి చేసిన సిబ్బంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. ఘనంగా బీఆర్ఎస్ యువ నాయకులు ఉమాశంకర్ జన్మదిన వేడుకలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బుధవారం చంద్రయాన్-3 విజయవంతం అయినందున తాండూరు పట్టణంలో పలువురు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. భాష్యం కళాశాల డైరెక్టర్ పర్యాద రామకృష్ణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గంగోత్రి పాఠశాల డైరెక్టర్ ఇందూర్ రాములు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం వీరేందర్, ప్రధాన కార్యదర్శి కోట మురళీకృష్ణ, వీరశైవ సమాజం సభ్యులు శెట్టి భాస్కర్ మరియు వీరశైవ సమాజం సభ్యులు, నగరేశ్వర సేవా సమితి పలు సంఘాల నాయకులు పట్టణంలోని గాంధీ చౌక్ లో సంబరాలను నిర్వహించారు. విద్యావంతులు, కౌన్సిలర్లు విజయోత్సవ సంబరాలను నిర్వహించి తమ అభిప్రాయాలను తెలిపారు. భారత శాస్త్రవేత్తల కృషిని ప్రతి ఒక్కరూ కొనియాడుతూ వారికి పాదాభివందనం చేశారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన శాస్త్రవేత్తల కృషిని తాండూరు పట్టణవాసులు ప్రతి ఒక్కరూ అభినందించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం గర్వించదగ్గ రోజు చంద్రయాన్-3 సక్సెస్ అయిన రోజు. ప్రపంచంలోనే చంద్రమండలం పైన దక్షిణ ధ్రువం పైన చేరిన మొదటి దేశం భారతదేశం. విక్రమ్ ల్యాండర్ ఏదైతే చంద్రమండలంలోని దక్షిణ ధ్రువాన్ని చేరిందో దాంతోనూ చంద్రయాన్-3 సక్సెస్ కాబడ్డది. ఈ చంద్రయాన్-3 సక్సెస్కి కృషి చేసినటువంటి, నిరంతరం అహర్నిశలు కృషి చేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు కావచ్చు, వారికి మద్దతుగా నిలిచిన భారతదేశ ప్రజలందరూ, భారతదేశ ప్రభుత్వం కావచ్చు, అహర్నిశలు కూడా తమ దేశం యొక్క కీర్తిఖ్యాతిని పెంచడానికి కృషి చేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్తల పట్ల భారతదేశం మొత్తం కూడా గర్వంగా ఉన్నది. ఇదే విధంగా ఈ ఇస్రో భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రయోగాలు చేయాలని, భారతదేశం యొక్క కీర్తిఖ్యాతిని ప్రపంచమంతా చాటాలని, భారతదేశం యొక్క శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచమంతా చాటాలని ప్రతి భారతీయుడు కోరుకుంటా ఉన్నాడు. జై హో భారత్, జై హో ఇస్రో. నిజంగా కూడా భారతీయులందరూ గర్వించదగ్గ రోజు. ఈ విక్రమ్ ల్యాండ్ రోవర్ ఏదైతే దక్షిణ ధ్రువాన్ని చేరిందో భారతదేశం యొక్క కీర్తిఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది. విశ్వగురు భారతం, విశ్వ విజ్ఞాన భారతం అని ప్రపంచానికి తెలియజేసే విధంగా చేసినటువంటి ఇస్రోకు భారతదేశ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై బోలో భారత్ మాతా కీ జై. ఈరోజు మన భారతదేశానికి చాలా గర్వించేదగ్గ దినంగా భావిస్తూ ఈరోజు మన సంతోషాలకు హద్దు అనేది లేకుండా మన భారత ప్రభుత్వంచే మన ఇస్రో చైర్మన్ అయినటువంటి సోమనాథ్ గారి ఆధ్వర్యంలో ఆ టీము మొత్తంకు మన యావత్ భారతదేశ ప్రజలందరి తరఫున పాదాభివందనాలు చేస్తూ ఇటువంటి గణనీయమైనటువంటి శుభ పరిణామము ఇది ఇంకా ఎన్నెన్నో చేయాలని, వారి అందరికీ భారత ప్రజలు అయినటువంటి మేము అందరము ఎప్పుడు వాళ్లకు తోడ్పడుతూ సహకరిస్తూ వారి వెన్నంటనే ఉంటామని, దానికి మన ప్రధాని అయినటువంటి మోదీ గారు మరియు వారి యొక్క టీం ప్రతి ఒక్కరూ ఈ ఇస్రోకి సంబంధించిన ఎవరైతే సహాయపడ్డారో, ఎవరైతే ఆయనకు సహకరించారో వారందరికీ కూడా మా తాండూరు పట్టణ ప్రజలందరి తరఫున పాదాభివందనాలు చేస్తూ ఇంకా ఇటువంటి ఎన్నెన్నో చేయాలని, భారతదేశము ఇప్పుడు సురక్షితంగా ఉన్నదని చాలా గర్వంగా చెప్పుకోవడానికి ఇంకా ఎన్నో చేయాలని ఆ మోదీ గారికి తాండూరు ప్రజల తరఫున పిలుపునిస్తూ, అదే కాకుండా మన రష్యా అంటే మన దేశానికి ఎప్పుడు కూడా వెన్నంటే ఉన్నది ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో. కానీ వారి యొక్క లూనార్ 25 అది నిర్వీర్యం కావడం వల్ల కొంచెం బాధ వ్యక్తం చేస్తూ మన భారతదేశానికి ఇదొక చెరగని ఎప్పుడు సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి సందర్భము ఈరోజు దినము శుభదినం అని
గర్వంగా చెప్తూ జై భారత్ మాతాకి ప్రపంచవ్యాప్తంగా భూమండలమే కాకుండా చంద్రమండలంపై కూడా ఇస్రో శాస్త్రవేత్తలు మన యొక్క జాతీయ పతాకాన్ని గ్రహాంతరాలు కూడా దాటి మన యొక్క ఖ్యాతిని తీసుకెళ్ళింది. ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించవలసిందిగా మనం ఎంతో పుణ్యం చేసుకొని ఈరోజు చంద్రయాన్ 3 సక్సెస్ను చూడగలుగుతున్నాం. రాబోయే తరాలలో శాస్త్రవేత్తలు ఈరోజే మోదీ గారు మాట్లాడుతూ రాబోయే రోజు జాతి కాదు మన సూర్యుని పైన కూడా L1 స్టార్ట్ చేద్దామని శాస్త్రవేత్తలకు మరింత బాధ్యత అప్పగిస్తూ ప్రపంచంలో అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు కూడా చంద్రయాన్ మీద ఫెయిల్ అయిపోయి మనం ఈరోజు దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కావడం చంద్రయాన్ మనకెంతో అసలు 6 గంటల 3 నిమిషాల వరకు ప్రతి క్షణం ఒక యుగంలాగా ఇస్రో శాస్త్రవేత్తలు వాళ్ళు పడ్డ కష్టం చూస్తుంటే మనం దానికి సైనికులు ఎలాగా సరిహద్దుల లోపల ప్రతిరోజు ప్రతి క్షణం ఎట్లా ఉంటారో ఈరోజు ఆ లైవ్ లోపల గంట ముందు నుంచి చూస్తున్న క్షణాలైతే అసలు ఒళ్ళు గొప్పలు పొడుస్తుంది. గంటకు 6000 కిలోమీటర్లతో మన రాకెట్ ప్రయాణం చేస్తుందంటే ఊహించేసి గంటకు మనం 150 కిలోమీటర్లు పోలేని కక్షలలో గంటకు 6000 కిలోమీటర్లు తిరిగే చంద్రయాన్ ఉపగ్రహాన్ని దక్షిణ ధ్రువంపై అతి విజయవంతంగా ల్యాండ్ చేయడం చాలా సంతోషదాయకం. ఈ విజయం అనేది భారతదేశ ప్రజల ప్రతి ఒక్కరిది. దీంట్లో ముఖ్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు పడ్డ ప్రతి ఒక్కరికి మా నగరేశ్వరం బడ్జెట్ మండలి సభ్యులు, RSS సంఘ సభ్యులు చెప్పినట్లు ప్రతి ఒక్కరికి దీంట్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పాదావందనం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. జై భారత్ మాతాకి జై. జై జై మాతా భారత్ మాతా. జై జై మాతా భారత్ మాతా. ప్రపంచ స్థాయిలో గుర్తించే స్థాయిగా ఎదిగే విధంగా చంద్రయాన్ 3 అంటే ఇంతవరకు ఏ దేశము ఈ విధంగా దక్షిణ ధ్రువంలో ఒక చంద్రయాన్ ఒక యాంత్రిక నౌకను ఈరోజు ల్యాండ్ చేశారు, విజయవంతంగా ల్యాండ్ చేశారు. అందుకు భారతదేశం 140 మంది కోట్ల భారతీయులు ఈరోజు గర్వించదగ్గ దినం. ఈరోజు శాస్త్రవేత్తలకు తాండూరు పట్టణ యువకుల తరపున ప్రత్యేక అభినందనలు, వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తాండూరు పట్టణ నగరేశ్వర భజన మండలి మరియు నగరేశ్వర సేవా సమితి మరియు ఆర్యవైశ్య సంఘ పెద్దలు, వీరశైవ సమాజ పెద్దలు అందరి తరపున తాండూరు పట్టణ ప్రజల తరపున ఈరోజు ఈ విజయాన్ని ఆస్వాదించేందుకు విజయోత్సవ వేడుకలు మన గాంధీ చౌక్లో నడిబొడ్డున ఈరోజు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు మనమందరం ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా భారతీయులుగా అందరం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ప్రతి ఒక్కరు దేశభక్తి, అంకిత భావం, తర్వాత సామాజిక సేవ, భారతీయతనే గొప్ప అనే విధంగా మనమందరం ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ విజయాన్ని విజయోత్సవ వేడుకలుగా అవకాశం ఇచ్చిన నగరేశ్వర భజన మండలి వారికి, సేవా సమితి వారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతూ జై హో భారత్ 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 మాతాకి జై. వందే మాతరం వందే మాతరం. ఈరోజు భారతదేశం ఎంతో గర్వపడే రోజు. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి చంద్రయాన్ 3లో విజయం పొందిన ప్రతి ఒక్కరికి కూడా పదాభివందనాలు తెలుపుతూ ఈ నగరేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయోత్సవ సంబరాలను ఏర్పాటు చేశాం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కట్క వీరేంద్ర అన్న గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు 23/8/23 ప్రపంచంలో మనము చాలా గుర్తించుకోవాల్సిన దినము, చాలా సంతోషించవలసిన దినం. ఈ ప్రపంచానికే భారత్ అంటే ఏందో తెలియజేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలకు మరియు దాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారత ప్రజల నుంచి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సైకిల్ మీద తీసుకుపోయిన రాకెట్ నుండి ఈరోజు ప్రపంచానికే మొట్టమొదటిగా దక్షిణ ధ్రువం వైపు 3 సార్లు 1 మరియు 2 and 3 100% సక్సెస్ అయిన సందర్భంగా ఈ భారత ప్రజలకు నా యొక్క
ధన్యవాదాలు. మేము కట్టిన ట్యాక్సులు, మేము కట్టిన ఇలాంటి దేశాభివృద్ధికి, దేశం యొక్క రోడ్లకు, దేశం యొక్క విద్యార్థులకు ఆరోగ్యానికి, వైద్యానికి ఉపయోగిస్తుంటే మేము కూడా చాలా సంతోషంగా ట్యాక్సులు కట్టడానికి ముందుకు వస్తాము. నా దేశ ప్రజలారా, మనం ఈరోజు గర్వించదగ్గ విషయం, మన పిల్లల్ని, మన విద్యార్థుల్ని కూడా మనము ఈ యొక్క దేశ ఉన్నతి కొరకు మనం వాళ్ళని పెంచాలి. తప్పకుండా ఇలాంటి భారతదేశం గర్వించేటటువంటి ఎన్నో విషయాలు మనం ప్రోత్సహించాలి. అదేవిధంగా మేము కట్టే ట్యాక్సులు కానీ ప్రజల్ని తప్పుదో పడుతూ ఉచిత పథకాలు ఇస్తూ తాగుడుకు బానిసలు చేస్తూ ఇలా సమాజాన్ని మనము దిగజార్చుడు కంటే ఇలాంటి గొప్ప పనులు చేసి మన విద్యార్థులను కానీ మన ప్రజల్ని కానీ చైతన్యవంతులను చేస్తే అతి తక్కువ కాలంలోనే భారతదేశం అనేది ప్రపంచంలో అన్నిటికంటే అగ్రదేశంగా ఉంటుంది. ఒకప్పుడు మన దేశం ఎన్నో విద్యా సంస్థలు ఉన్నవి, నలంద, తక్షశిల అలాంటి పెద్ద విద్యా సంస్థలలో కూడా ఎన్నో దేశాల నుండి వచ్చి మనతో చదువుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితి చేజారిపోతుంది. మిత్రులారా, మనమంతా ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా ఇంత ఐకమత్యంతో జీవిస్తున్నామంటే ప్రపంచంలో ఇలాంటి దేశం ఇంకా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే నేను కూడా ఇంచుమించు 20 నుండి 25 దేశాలు తిరిగాను. ఇలాంటి ఐకమత్యం, ఇలాంటి ప్రేమ అభిమానులు ఉన్నటువంటి దేశాన్ని నేను ఎక్కడ చూడలేదు. ఏది అనుకున్నా మళ్ళీ అప్పుడే ఒక్కటైనటువంటి ఇన్ని భాషలు ఉన్నటువంటి, ఇన్ని మతాలు ఉన్నటువంటి, ఇన్ని కులాలు ఉన్నటువంటి, ఇన్ని తెగలు ఉన్నటువంటి, ఇన్ని జాతులు ఉన్నటువంటి ఉన్నా కానీ ఐకమత్యంగా ఉండడం ఈ భారతదేశం యొక్క ఉన్నతి, గొప్ప సంస్కృతి. ఈ సంస్కృతిని ఇలాగే మనం నిలబెడదాము. ఏదో చిన్న చిన్న ఆశలకు లోబడి ఏదో మార్చి ఈ దీంట్లోకి రాండి, దాంట్లోకి రాండి అని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ దయచేసి ఇలాంటి పనులకు ప్రోత్సహించకండి. మనమంతా భారతీయులుగానే ఉందాం, భారతీయులుగానే జీవిద్దాం. జై జవాన్, జై కిసాన్, జై చంద్రయాన్, జై PM మోడీ, జై 1000 మంది సైంటిస్టులకు నా హృదయపూర్వక, మనస్పూర్వక, ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటీ కేబుల్ నిరంజన్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పెద్దెముల్ మండల కేంద్రంలో పెద్దెముల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి, రాష్ట్ర PCC మైనార్టీ కన్వీనర్ రియాజ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల కోఆప్షన్ సభ్యులు నసీరుద్దీన్, మొంబాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మయూస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత న్యాయవాది ఎల్లారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 24న గురువారం ఉదయం 11 గంటలకు కందనెల్లి GPR గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు తెలంగాణ TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి ZPTC దారాసింగ్ హాజరవుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ఎన్నికల భిక్షగా మంత్రి పదవి ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భిక్షతోనే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గెలుపొందారని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపును ఆపలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ విలువైన ప్రభుత్వ భూములను అమ్మి సంపాదించిన డబ్బులను వృధా చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, పింఛన్స్ వంటి పథకాలను అమలు చేసి నిరుపేదలకు అందించే విధంగా కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు వంటి పథకాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకే చెందుతున్నాయని అన్నారు. ఈ నెల 26న చెవేళ్లలో నిర్వహించే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని వెల్లడించారు. 24న 26న కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డివై నరసింహులు, కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షులు బోయిన్ అంజీ, కోళ్ల గోపాల్, ఆనందం చారి, మినాహాజ్, తట్టెపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. స్థితిలో తిరిగే మంది అందరూ ఎంత ఎంత కష్టపడుతున్నారు. ఈ ఎమ్మెల్యేకి తెలుస్తలేదా, ఈ మంత్రికి తెలుస్తలేదా? వీళ్ళంతా కళ్ళు మూసుకున్నారా? ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, రుణమాఫీ అంటాడు, గృహలక్ష్మి ఇస్తాడు. ఇన్ని రోజులు గృహలక్ష్మి ఎన్నిక రాలేదా? 3 నెలల ఎలక్షన్ పెట్టుకొని ఇప్పుడేం గృహలక్ష్మి ఇస్తావు నువ్వు? గృహలక్ష్మి ఇచ్చేది ఉంటే సంవత్సరం కింద ఇచ్చేది ఉంటే, ఇప్పుడు అప్లికేషన్లు తీసుకుంటావు, రేపు ప్రొసీడింగ్ ఇస్తావు, ఎల్లుండి బేస్మెంట్ కాకముందు ఎలక్షన్కి వస్తావు. ఏం ఇల్లు పూర్తి చేస్తావయ్యా నువ్వు? ఏం పూర్తి చేయనికే శాత కాదు. ఈ కేసీఆర్కి ఇండ్లు చేయనికే శాత కాదు. మంది అమ్ముకోమ్మను, పైసలు కూడా పెట్టుకోమని చెప్పు. కానీ పరిపాలించి మందిని ఎవరిని మంచిగా చేసే ఇది లేదు కేసీఆర్కి. మన డబ్బా నింపుకునేడుతున్నది, మంది డబ్బాలు కాల్ చేస్తున్నాడు, మందినంతా తాగుబోతులను తయారు చేసిండు. ఈ కేసీఆర్కి తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. కాంగ్రెస్ జెండాని ఎగిరేస్తున్నాము. అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ సీఎంఏ ఉంటాడు. ఇది వికారాబాద్ డిస్టిక్ నుండే జరుగుతుంది. ఇది తప్పకుండా కాంగ్రెస్ విజయము. కేసీఆర్ నీకు చెప్తున్నా, ఈ రేపు గృహలక్ష్మి చెప్తున్నావు, ఏంటికి చెప్తున్నావు? ఎందుకోసమని మందికి మభ్య పెడుతున్నావు? 3 నెలలలో నీ అప్ప ఇల్లు కడతాడా? నువ్వు కడతావా ఇల్లు? 3 నెలల ఎలక్షన్ పెట్టుకొని ఏం ఇల్లు కడతారు? ఇది తప్పు. మంది అప్లికేషన్ల పైసలు జమ చేసుకుంటున్నావు నువ్వు. నీ అప్లికేషన్ల పైసలు జమ అయినా నీ ఇల్లు కూడా నువ్వు శాంక్షన్ ఇవ్వడానికే రెడీ లేవు. 3 నెలల ఇల్లు ఎవడన్నా కట్టిండా? బునాది తీసి బేస్మెంట్ కూడా కాదు, ఎలక్షన్ వస్తుంది. ఇది తప్పు, ఇది తప్పు. నువ్వు ఇండ్లు ఇచ్చేది ఉంటే 1 సంవత్సరం కింద ఇచ్చేది ఉంటుంది. కేసీఆర్ని గుణపాఠం చెప్తాము, తప్పకుండా చెప్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సమావేశానికి తాండూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావాలి. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా చెప్పే సమాధానం ఏంటంటే, గతంలో మంత్రిని ఓడించినటువంటి ఘనత ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. గతంలో రోహిత్ రెడ్డి గెలిచినా కాంగ్రెస్ పార్టీ నుండే గెలిచిండు. రోహిత్ రెడ్డి సొంత బలంతో గెలిచింది కాదు, కాంగ్రెస్ పార్టీ బలంతో గెలిచిండు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినప్పటికీ, అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేమందరం కూడా శాయశక్తిలో కృషి చేద్దాం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా నారాజు కాకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మీరందరూ రేపు పిసిసి అధ్యక్షుడు వస్తున్న సందర్భంగా తాండూరులోని జీపీఆర్ గార్డెన్కు అందరూ కూడా రేపు ఉదయం 11 గంటలకు రావాలని చెప్పి ఆహ్వానం తెలియజేస్తూ ముగిస్తున్నాం. తాండూరు నియోజకవర్గం నుంచి రేపు మన ఏఐసిసి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా పెద్దెవుల మండలిలో ఈరోజు ప్రెస్ మీట్ గోపాలన్న పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రేపు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, మనమందరు కట్టుబడి ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో పోయి ఆయనకు సంఘీభావం తెలవాలి. ఇన్ని రోజులు మన కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నారో లేరో అన్న స్థాయికి అయిపోయింది.
ఆ దాని గురించి దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు తాండూరు మీద. తాండూరులో కంపల్సరీ మనం జెండా కాంగ్రెస్ ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాను. మరి అదేవిధంగా తాండూరు గడ్డ అంటేనే కాంగ్రెస్ అడ్డలాగా ఉంది. అది రేవంత్ రెడ్డి గారికి ఇట్లా తెలుసు. ఆ ఉద్దేశంతో ఎవరు వస్తారో ఎవరు వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కార్యకర్తల సమావేశంకు ముఖ్య అతిథిగా చేస్తున్న యనమల రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. తర్వాత మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. గెలిచిపోయేది మేమే, గెలిచేది మేమే. ఎవరు ఏం చేసినా ఏమి కాదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి అండ ఉన్నది. నేనేం చెప్తున్నా అంటే, ఎవరో వచ్చి ఏదో చెప్తే కల్లిబొల్లి మాటలు నడవై. గెలిచేది కాంగ్రెస్ పార్టీ, గెలిచేది కాంగ్రెస్ క్యాండిడేట్. ఇంతకుముందు గెలిచింది ఎవరు? రోహిత్ రెడ్డి. ఎవరు గెలిచింది? ఏ పార్టీకి వెళ్ళి గెలిచిండు? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిండు. మేము గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి, మేమే బల్ల గుద్దుతాం, మేమే చెప్తాం ప్రతి ఒక్క విషయానికి. సభకు విచ్చేసిన అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ టీఆర్ఎస్ నాయకులకు భయపడరు. ఖచ్చితంగా కాంగ్రెస్ చరిత్ర ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త స్వచ్ఛందంగా కష్టపడతారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. మహేందర్ రెడ్డిని ఓడగొట్టిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. మినిస్టర్ అయినా కానీ రోహిత్ రెడ్డిని గెలిపించలేము, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. రోహిత్ రెడ్డి విర్రవీగుతున్నాడు, నేను గెలిచినాడని, కానీ రోహిత్ రెడ్డి గెలవలేరు. అది కాంగ్రెస్ పార్టీ ఇది భిక్షా నీకు ఇచ్చింది. ఖచ్చితంగా మేము మళ్ళీ నీకు ఓడగొడతాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా తాండూరు కాన్స్టిట్యూన్సీలో ఎగరగొడతామని కోరుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాము. పెద్దల సహకారంతో ఖచ్చితంగా మేము ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ప్రజలకు చేరవేరుతాము అని కోరుకుంటూ ముగిస్తాం. నెల 24వ తేదీ గురువారం రోజు తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ జీపీఆర్ గార్డెన్లో ఉంది. ఈ సమావేశానికి మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అలాగే పిసిసి ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ గారు, అలాగే పిసిసి కార్యదర్శి దారాసింగ్ అన్న గారు, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభరాది అందరూ వస్తున్నారు. కావున తాండూరు నియోజకవర్గంతో పాటు పెద్దేముల్ మండలం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ హాజరు కావాలని, అందరూ ఈ మీటింగ్కి తప్పనిసరిగా రావాలని కోరుతున్నాము. అలాగే మనం గత 9 సంవత్సరాల నుంచి చూస్తున్నాము పెద్దేముల్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో. గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్ పేపర్లే ఉంది. మైనార్టీలకు గతంలో మహేందర్ రెడ్డి 20 లక్షల ప్రొసీడింగ్ పేపర్ ఇచ్చారు. ఎలక్షన్ తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. ప్రస్తుతం 10 లక్షలు 20 లక్షలు మళ్ళీ రోహిత్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ పని లేదు. మళ్ళీ ప్రొసీడింగ్ పేపర్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. వీళ్ళు ప్రజలకు ప్రొసీడింగ్ పేపర్లు, శాంక్షన్లు చూపెట్టి మభ్యపెడుతున్నారు తప్ప ఇప్పటివరకు ఒక పని అయిన దాఖలాలు లేవు. అలాగే మళ్ళీ మేము తాండూరులో వచ్చే 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తాండూరులో కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలుస్తాడు. ఎలాగంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలామంది మహేందర్ రెడ్డి అంట వెళ్ళినారు. అప్పుడు అయినప్పుడు అందరూ పోయినరు, అతనే అనుకున్నారు. కానీ మంత్రికే ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓడిపించారు. అదే కార్యకర్తలు ఇప్పుడు పార్టీలో ఉన్నారు. అప్పుడున్న కార్యకర్తలు ఇప్పుడున్నారు. నాయకులు పోయినంత మాత్రాన ఏం పెద్ద ఇది కాదు. వచ్చేసారి తాండూరులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా, రేవంత్ రెడ్డికి కూడా వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. ఎవరికైనా రాని, రమేష్ మహారాజ్కి రాని, ఎవరికి రాని, కానీ తాండూరులో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలిపిస్తాం. కావున కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి అందరూ సమావేశం రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. వర్గానికి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు 24వ తారీఖు రోజు, అనగా రేపు ఆగస్టు 24వ తారీఖు మరి తాండూరుకు రావడం జరుగుతుంది. మరి దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున ఖర్గే గారు 26వ తారీఖు రోజు చెవెళ్లలో మరి ఎస్టీ/ఎస్సీ డిక్లరేషన్ గురించి భారీ ప్రణాళికతోని
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏం చేసింది, మరి ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అది మరి దాంట్లో అనేక మంది చేరికలు కూడా ఉంటున్నాయి. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధ మరి వాగ్దానాలు ఏమైతే చేస్తున్నదో, గతంలో 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుండి ప్రభుత్వం అధికారంలోకి ఉండి ప్రజలను మోసం చేస్తూ మరి ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని చెప్పి, మైనార్టీ బంధు అని చెప్పి, రుణమాఫీ అని చెప్పి, మరి గృహలక్ష్మి అని చెప్పి ఈ విధంగా ఎన్నికల ప్యాకేజ్ పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తుంది అనేది ఒక ప్రణాళిక మరి మేనిఫెస్టో కూడా సిద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మరి ఈసారి మాత్రము కాంగ్రెస్ ఒక్క ఎన్నిక కూడా వీక్కోలేరు. బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ ఒక ఎన్నిక కూడా వీక్కోలేరు. మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాము. మరి మీరు ఏదైతే మీ పార్టీ గురించి మాట్లాడుకోండి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఇక్కడ కాంగ్రెస్ నుండి శాసన ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి శోభక్క గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ గారికి, అదేవిధంగా ఆప్షన్ మెంబర్ నజీర్ గారికి, మరి అదేవిధంగా ఎల్రెడ్డి గారికి, నరసింహులు గారికి, మరి మైఫజ్ గారికి, నాతోటి కాంగ్రెస్ అభిమానులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 24వ తారీఖు రోజు మరి గౌరవనీయులు పెద్దలు పిసిసి అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారు తాండూరుకు మరి రావడం జరుగుతుంది. జిపిఆర్ గార్డెన్లో యొక్క సమావేశం జరుగుతుంది. 11 గంటలకు తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు అందరూ ప్రతి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో వచ్చి ఒక మీటింగ్ను జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 26వ తారీఖు రోజు మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు ఇక్కడికి చివరి రావడం జరుగుతుంది. మరి ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్టీ ఎస్సీలకు ఒక మరి డిక్లరేషన్, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసివేసింది. ఈ యొక్క ప్రణాళిక చేయడానికి మరి బీఆర్ఎస్ పార్టీ గత 9 సంవత్సరంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటన్నిటినీ నీరుగారుస్తూ ప్రజలను ఈ ఒక్క నెలలో సుమారుగా 10 మరి వాళ్ళు ఆ యొక్క మరి స్కీమ్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. మరి 9 సంవత్సరాల్లో లేనిది గృహలక్ష్మి అని పెట్టి ఒక నెలలో మరి గృహలక్ష్మి 3 రోజులు వాళ్ళ అప్లికేషన్ తీసుకున్నారు. వాళ్ళకి క్యాస్ట్ కావాలంటున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారంటే ఎన్నికల ప్యాకేజ్ పెట్టి మరి ప్రజలను మబ్బు పెడుతున్నారు. మరి ఆ గృహలక్ష్మి ఏ విధంగా అయితే పెట్టినరో అదే వైన్స్కేమో వారం 10 రోజుల వరకు పొడిగిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇన్కమ్ వస్తుంది కాబట్టి. ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు దీనికి గుణపాఠం చెప్తారు. మరి ఈరోజు ఇక్కడ తాండూరులో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి 2021లో ఈటల రాజేందర్ గారు రిజైన్ చేశారు. ఆ రోజు నుండి లేకుండా ఈరోజు 3 నెలలు ఉన్నందుకు ఇక్కడ ఎన్నికల ప్యాకేజ్ లాగా మహేందర్ రెడ్డిని కూడా ఒక మంత్రి పదవికి తీస్తున్నారు. ఎందుకు? ఇది ఎంతవరకు ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళారు? ఇక్కడ వీళ్ళిద్దరు ఒకటే గెలవాలంటని అనుకుంటున్నారు కానీ ఇది 100% కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇంతకుముందు మహేందర్ రెడ్డి కూడా ఇక్కడ స్థానం లేకుండే. మరి అప్పుడు మాణిక్రావు నారాయణరావు ఇద్దరి మధ్యన కొట్లాడి మహేందర్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు వీరిద్దరి మధ్యన రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ఇద్దరికి కొట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తాం. ప్రగతి భవన్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ 2024లో 100% కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకున్నారు. మరి ఇచ్చింది కాంగ్రెసే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. ఈరోజు కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాలకు మరి భూములు కానీ ఇండ్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లు మరి ప్రతి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రతి గ్రామంలో ఒక గుడిసె లేకుండా ఇంద్రమ్మ ఇండ్లు ఉండాలని చెప్పారు. ఈరోజు ప్రతి గ్రామంలో ఎక్కడ వెళ్ళినా కూడా మొత్తం అన్ని ఇండ్లు కట్టుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. భూములు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇన్ని అభివృద్ధి పనులు చేసింది
కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఓడలేదు. మరి మోసపూరితమైనటువంటి మాటలు సోదరులకు నమస్కారం. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. తాండూరుకి రేపు పెద్దెముల్ మండల్ కందనెల్లి జీపీఆర్ గార్డెన్కి రేవంత్ అన్న వస్తున్నాడు రేపు. ఆ సందర్భంగా తాండూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ విన్నవించుకోవడం ఏమని కాంగ్రెస్ కార్యకర్తలందరూ జీపీఆర్ గార్డెన్కి 10 గంటల వరకు రావాలని, అందరికీ సవినయంగా స్వచ్ఛందంగా రావాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. పెద్దెముల్ మండల్ కాంగ్రెస్ మండల్ ఇంతకుముందు జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా తరతరాలుగా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. రేపు రాబోయే కాలంలో కూడా మా పెద్దెముల్ నుండి మంచి పెద్ద మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను పంపిస్తాము. మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా రావాలి. మరి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటాము, ధైర్యంగా చెప్తున్నాము. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిచిండు, ఇక్కడ సరిపోలేదని చెప్పి అక్కడ పోయిండు. రేపు కూడా గెలిచేది మా ఎమ్మెల్యేనే. మంత్రి మీద ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము. ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే ఒకటైనరు. జనాలను మోసం చేస్తున్నారు. జనాలను ఎలక్షన్ దగ్గరకు వచ్చిందని గృహలక్ష్మి అంటాడు, ఆ లక్ష్మి అంటాడు, ఈ లక్ష్మి అంటాడు, యా లక్ష్మి అయ్యాడు. ఇప్పుడు ఇండ్లోకి కూడా ఒక గృహలక్ష్మి అప్లికేషన్లు తీసుకుంటాడు. శాంక్షన్ల ప్రొసీడింగ్ల వరకే అవుతాయి, ఎలక్షన్ వస్తుంది. ఇదంతా మోసం చేస్తున్నారు. అదంతా తప్పు. రేపు రాబోయే కాలంలో ఇండ్లు ఇచ్చేది మేమే, రేషన్ కార్డులు ఇచ్చేది మేమే, ధరణి తొలగించి ఇంద్రమ్మ ఇచ్చిన భూములకు పట్టాలు ఇచ్చేది, హక్కులు కల్పించేది మేమే. ఇంద్రమ్మ భూములు ఇచ్చిన భూములకు ధరణి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క బీద కుటుంబంలా దిక్కుతోచని స్థితిలో ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పెద్దెముల్ మండలం కందనెల్లి తాండాకు చెందిన ప్రకాష్ రాథోడ్పై మంగళవారం రాత్రి దుర్గా గ్రాండర్ హోటల్లో ఎస్టీ కులం పేరుతో దూషిస్తూ దాడి జరిగిందని గోర్ బంజారా నాయకులు ఆరోపించారు. ఒక గోర్ బంజారా యువకుడిపై సుమారు 20 మంది సిబ్బంది ఏకతాటిగా దాడి చేసి అవమానపరిచారని ఆరోపించారు. తాండాలకు తమ ఫుడ్ డెలివరీ సేవలను బహిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎస్టీ సాంఘిక బహిష్కరణ తప్ప మరొకటి కాదు అని బంజారా నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రకాష్ రాథోడ్ కు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన తప్పదని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం గోర్ బంజారా సమాజ్ వారందరూ ఏకతాటిపై నిలవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోర్ బంజారా నాయకులు ప్రకాష్ రాథోడ్ మరియు బాధితుడు ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ అవమానం జరిగిందని, తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. बोलो రాత్రి ఇప్పుడు దుర్గా రెస్టారెంట్ ఆయన ఏమో ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ ఏమో రెస్పాన్స్ ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ వేస్తే మళ్ళీ ½ అన్ అవర్ తర్వాత హోటల్ యజమానికి పోయి అడగడం జరిగింది. అడిగి మళ్ళీ ఎందుకప్ప నేను ఆర్డర్ ఇస్తే మళ్ళీ నా ఆర్డర్ ఎందుకు రిసీవ్ చేసుకోలేరు మీరు అని అడగడం వలన మీ కందనల్లి తాండవులకు మేము ఎప్పుడు సప్లై చేయం, మీ కందనల్లి తాండవులు చాలా మురుకులు అని రహస్యంగా మాట్లాడితే ఆయనకు కోపం వచ్చి మా తాండవుల గురించి మీరు అట్లా మాట్లాడకండి, చాలా తప్పు అని అనడంతో ఆయనకు స్టాఫ్ వాళ్ళ యజమాని ఎవరున్నారో కొట్టున్నారంట. కాబట్టి ఇప్పుడు పిల్లవాడు ఏమంటారు మనం విందాం. मेरा नाम प्रकाश राठौड़ है, कंदेल तांडे में रहता हूँ और अभी रहने के लिए तो मैं इंटर कॉलोनी में रहता हूँ. कॉल किया मैं डिलीवरी को, ये दुर्गा रेस्टोरेंट कॉल किया तो लिफ्ट नहीं किए, कॉल ब्लैक लिस्ट में था. तो मैं जाके पूछ के आएंगे करके मैं गया. बोले तो मेरे को खाना हो ना, मेरा वाइफ नहीं है, बाहर है खाना, बोलो तो बाहर से खाना में इतना ही. वो टाइम पे मैं गया, जाके पूछा, उन लोग क्या बोले, भैया नंबर से कॉल आया करके मैसेज बताया उसको. बोले तो यहाँ पर कस्टमर है, थोड़ा बात से बात करेंगे करके हम बोला. बाद में क्या है जी, अभी बात करेंगे करके मैं बोला उसको. क्या रे क्या बात कर रहा रे तू, ए लंजौड़ का ऐसा बोल रहा हो ना, कई को बोल रहा रे करके मैं बोला उसको. कई को बोला रे लंजौड़ का. बोले तो तुम्हारा कंदेल तांडा है ना, सब वो क्या बोलते हो, हाँ वीडियो भी दिखाने. हाँ तो
कंडेल तांडा वाले हैं ना, सब छुड़का मार्केट है, उन लोग का कॉल सबको कॉल ब्लैक लिस्ट में एक रखे उन्होंने बोला। इससे पहले 8 दिन के बाद मेरा कॉल 3 बार किया, कॉल लिफ्ट नहीं किए। उसके बाद मैं वहाँ पर गया, कॉल किए तो कॉल लिफ्ट किए। क्या भैया कॉल क्यों लिफ्ट नहीं किए बोले तो नहीं भैया कंडेल तांडे में नहीं उठाते भैया, तो ऐसा बोला। तो उसके बाद में उसको बोला, मैं उसको बोल के मेरा इंटर कॉलोनी में मैं घर में रहती हूँ, चल बता तू, चल आ करके उसको बताया मैं। नेक्स्ट टाइम भी कहीं को ब्लैक लिस्ट में डाला उन्होंने। बात क्या, ये तांडे को मैं नहीं देती, चूजा तांडा है, बिरयानी लाते बोटी निकालते और बिरयानी वापस देते करके बोल रहे नो। हाँ 10:40 से होटल में दुर्गा बारे रेस्टॉरेंट से आया तो गेला खाणोली रासे ಎಷ್ಟು ನಾಯಕರಂತೆ मारा फोन भी जो मारा नंबर ब्लैक लिस्ट में हाल में रातान में पूछो मारा नंबर गया वहाँ से ब्लैक लिस्ट में हाल है पूछो जरा वो काय करन की देखी बाबू जरा ऊपर कस्टमर से पचवाते जरा कस्टमर ಏನ್ ಲೇಟ್ ಮಕಾಯಿ ಕರು ಮನತ ಕಾಣೋರು ಮಾರ जरा लंच ओडका आनो ओडकर वाते करना को काय रमन लंच ओडका केरो चिरक जैसे मौन को ना बारान वाते करा करते हो बारान वाते करते साथ 15-20 गिरा होतिला बहुमत इंजन मार भी नहीं होता सिर्फ गुरमाटी पर अटैक कैसे मेरी इसका तो बात तो बोल लो। अब एक छोरा नाम प्रकाश राठौर कंडेल तांडेर ಈ ಕಾಯಿಗೆ ಒಂದು ಆರ್ಡರ್ ಪಾಡಾನಿಕ್ लावा इदिಲ್ಲ कंडेल तांडा लंच ओडकुंद लावा अनोडकरन केरो। आज ये छोरा पर भी जो पण अत्याचार गाव यावत गोरमाटी पर भी जो पण अत्याचार छ तांडूर कॉन्स्टिट्युएंसी में जितना भी तांडूर छ सेवन ये बातें पर रिस्पॉन्ड होनो। आज पुलिस वाला स्टेशन लेकर आए तो भी एक एमएलसी रिपोर्टर दवाखाने बताना चाहते पुलिस वाला स्टाफ लगा दे तब ये बातें उड़क लो हैदराबाद रोड पर दुर्गा ग्रैंड एयर रेस्टोरेंट वाला जो ये हादसा कर रो छ जैसे वोट जाते वाला गोरमाटी पर अटैक कर रहे छ परमेदार एलबी नगर में देख लो या और पर ज्योति नागांग जो गोरमाटी पर वो छोरा रवीन राठौर देख लो एलबी नगर में ये कतरी बीच से गोरमाटी पर अटैक करते बातें उड़क लो जिरकाने जागो मार गोरबाई जागो करता विनती कर रो मत अरुण नायक आज ये तांडूर पुलिस स्टेशन के नाम ओरे वेरेचा कटरा बन क्या गोरमाटी ये बातें पर रेस्टोरेंट नाव चुको हम देखा चा करता मतलब उनसे ये आज्ञा कर रो चुकी तुमसे आनो ये बातें पर रेस्पॉन्ड होनो और ये छोरा जस्टिस मान लो करता मतलब से विनती कर रो जय सेवाला फेस छोड़ दे। తాండూరు మండల బీఆర్ఎస్ యువ నాయకులు ఉమాశంకర్ జన్మదిన వేడుకలు బుధవారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. తాండూరు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉమాశంకర్ను కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సిటీ కేబుల్